జిల్లాలో ప్రారంభమైన కోదండరాముని బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభించిన ధర్మకర్తలు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణం పెద్దూరులో వెలసి ఉన్న శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పురాతన కాలంలో 1765వ సంవత్సరంలో 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమై రాష్ట్రంలోని అతిపెద్ద రెండవ గాలిగోపురంగా పేరుగాంచిన శ్రీ కోదండరామస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలను వ్యవస్థాపక ధర్మకర్త దొడ్ల మురళీకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ సుగంధ పరిమళ పుష్పాలతో చందన కుంకుమతో మేళ తాళాలతో మంత్రోచ్చారణ మధ్య పూజలు జరిపించి పుట్టమన్ను తెచ్చి అంకురార్పణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆదివారం ఉదయం శ్రీరామనవమి రోజున ధ్వజారోహణ కార్యక్రమం జరుగునని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త దొడ్ల మురళీకృష్ణారెడ్డి తెలిపారు. వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం గోవిందా.